హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే హౌ టు సెలెక్ట్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. బెస్ట్ అనేం కాదు కానీ ఒక మీడియంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ని అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అయితే మాట్లాడుకుందాం. బట్ అందరికీ ఇలాంటి మంచి కాలేజీలు నెక్స్ట్ మీడియంగా ఉండే కాలేజీలే వస్తాయంటే చెప్పలేమన్నమాట. బట్ మన ప్రయత్నం అనేది మనం అవి చేయాలి కదా. అందుకైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రాసేసారు, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అందరికైతే మంచి మార్కులు అయితే రావాలని అయితే కోరుకుంటున్నాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ మన టాపిక్కి వెళ్ళిపోతే మొదటిగా అయితే ఒక పేపర్ అయితే తీసుకున్నాను అనమాట. వైట్ పేపర్ తీసుకున్నాక మరైతే మీకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజెస్ అని రాయండి అనమాట. మరలా చాలా దూరాలు రాశారు. మీకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఫస్ట్ రాయండి. ఎలా అంటే మీకు తెలిసిన సీనియర్స్ కానీ అన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ కాలేజెస్ పేర్లు అయితే మీకు తెలిసి ఉంటుంది. ఆ ఊరి పేరు నెక్స్ట్ ఆ కాలేజ్ నేమ్ అయితే రాయండి. నేమ్స్ అయితే మీకు అయితే లిస్ట్ రాసేయండి అనమాట. ఇంకొన్ని ఎలా అంటే మీ కాలేజెస్కి వచ్చి వాళ్ళ కాలేజ్ గురించి కొద్దిగా రికమెండ్ కాదు కానీ కొద్దిగా అందరికీ ఆ కాలేజ్ గురించి తెలిసేలా పబ్లిసిటీ చేసింటారు అనమాట. ఆ కాలేజెస్ కూడా ఆ లిస్టులో అయితే రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కాలేజెస్ గురించి రీసెర్చ్ చేయండి. సపోజ్ ఆన్లైన్లో వెతకండి. ఆన్లైన్లో కొన్ని ఫేక్ ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ పబ్లిసిటీ చేస్తుంటారు అనమాట వాళ్ళ కాలేజీలో ఏం ఉండదన్నమాట. బట్ పబ్లిసిటీ ఎలా అంటే పబ్లిక్లోకి మన కాలేజ్ వెళ్ళాలి అని పబ్లిసిటీ చేస్తుంటారు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ కాలేజీలో చదివే సీనియర్స్ లేదంటే మీకు తెలిసిన అన్నోళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అడగండి ఎలా ఉంది కాలేజ్ ఏంటి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి డివైడ్ చేసుకున్నాను అనమాట. టైర్ 3 ఏంటంటే లీస్ట్ కాలేజ్ అనమాట. ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అలా కొంచెం టైర్ 3 అంటే మీకు అర్థమైపోయడం థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు అనమాట. అంటే చాలా తక్కువ కాలేజ్ అని అర్థం. ఇంకా టైర్ 2 అంటే ఇప్పుడు చెప్పినట్లు అటానమస్ కాలేజెస్ అనమాట. టైర్ 2 అంటే ఏంటంటే అటానమస్ అంటే ఏంటంటే సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళైతే మన ఇండియన్స్కి రూల్స్ అయితే పెట్టేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అయితే వచ్చిందో అప్పుడు మనమే రూల్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం, గవర్నమెంట్ అని అవని ఇవని. సో సేమ్ ఈ అటానమస్ నాన్ అటానమస్ అనమాట. నాన్ అటానమస్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనమంతా ఒక గ్రూప్ అనమాట. మనమంతా కలిపి ఒక కాలేజ్ అయితే రన్ చేస్తున్నాం ఇప్పుడు. బట్ నేను ఇంకా కాలేజ్ రన్ చేసి ఐ థింక్ 1 ఇయర్ కానీ లేదంటే 5 మంత్స్ కానీ అవుతుంది. అప్పుడే నీకైతే అటానమస్ నీ కాలేజ్ కాదనమాట. ఈ కాలేజ్ ఏ దాని కిందకి వస్తుంది, నాన్ అటానమస్ కాలేజ్ కిందకి వస్తుంది అనమాట. నాన్ అటానమస్ కాలేజ్ నెక్స్ట్ అటానమస్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అటానమస్ కాలేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ కాలేజ్ అనమాట. నాన్ అటానమస్ కాలేజ్ ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ అయిన కాలేజ్ అనమాట. అంటే ఇప్పుడు నాన్ అటానమస్ కాలేజ్ అయితే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం పాటిస్తుంది అనమాట. నెక్స్ట్ అటానమస్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ చెప్పిన రూల్స్ పాటిస్తాయి. బట్ ఏంటంటే కొంచెం వీళ్ళే రూల్స్ పెడతారనమాట. అంటే కాలేజీలో వీళ్ళు కూడా కొంచెం రూల్స్ అయితే పెట్టచ్చు. అంటే వీళ్ళకి కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొక 2 అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అటానమస్ కాలేజ్ వాళ్ళే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. లేకపోతే కరెక్షన్ అయినా వాళ్ళే చేయొచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక టైర్ 3, ఈ టైర్ 3లో ఎందుకు చేరొద్దు అని చాలామంది చెప్తారు. ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇది అనమాట మన వీడియో మెయిన్ మోటివ్. ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు అటానమస్ కాకపోయినా అంటే టైర్ 3 అనమాట. ఈ టైర్ 3 కాలేజీలో 3 స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఈ 3 స్టూడెంట్స్ ఒకడు డల్లర్ అనమాట. అడిగి సరిగ్గా ఏం చదివేది రాదు. నెక్స్ట్ మీడియం, వీనికి ఒక పక్క చదువు వచ్చు అని చెప్పలేం, ఒక పక్క రాదు అని చెప్పలేం. ఒక సబ్జెక్ట్ వస్తే ఇంకొక సబ్జెక్ట్ రాదనమాట. వీడి పరిస్థితి. ఇంకోటి టాపర్, వీడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ వస్తాడు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ క్లియర్గా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ డల్లర్ ఉన్నాడు. ఈ డల్లర్ గాడు ఈ మీడియంగా చదివేవని అడుగుతాడు. ఓకే, ఈ మీడియం గాడు ఏం చేస్తాడంటే వీనికి రాకపోతే టాపర్ గాడిని అడుగుతాడు. ఓకే, ఒకవేళ చదివేదాని గురించి కాకపోయినా కూడా ఈ డల్లర్ గాడు వాడు అప్పుడే చదివేస్తున్నాడు రా, మనము చదువుతాం అని ఒక మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్
వానితో వాని నాలెడ్జ్ కొద్దిగా మనం తీసుకుంటామన్నమాట. ఈ మీడియంగా నాలెడ్జ్ డల్లర్ గాడైతే కొంచెం తీసుకుంటాడు. ఈ టాపర్ గాడేంటంటే వాడు ఎవరి దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. డౌట్స్ వచ్చినా ఎవరితో అడగాలి. ఈ టాపర్‌నే ఈ ఇద్దరు అడిగేవాళ్ళు గానీ, ఈ టాపర్‌కి చూపించేవాడు ఎవడు లేడు. ఒకవేళ టాపర్ గాడు మోటివేట్ అయిదామన్నా వేరే వాడు చదువుతున్నాడని ఎలా మోటివేట్ అవుతాడు? ఇప్పుడు సింపుల్‌గా ఇప్పుడు టాపర్ గాడు సి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి జావా జస్ట్ స్టార్ట్ చేశాడు. ఓకే. జావా అయితే స్టార్ట్ చేశాడు జావా ప్రోగ్రామింగ్. బట్ ఈ మీడియం గాడు ఏం చేస్తాడంటే, అమ్మో! వాడు అప్పుడే జావా ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోయినాడు. మనం ఇంకా త్వరగా సి కంప్లీట్ చేసేసి జావాకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే సిలో ఏమైనా డౌట్ వచ్చినా వాడిని అడుగుతాడు. జావాలో ఏమైనా డౌట్ వచ్చినా వాడిని అడుగుతాడు. సో వీనికంటూ ఒక రీసోర్స్ ఉందన్నమాట. అంటే వాడు ఉన్నాడు కదా, నాకేమని చూపిస్తాడు అని. అంటే మోటివేట్ అయినా అవుతాడనమాట. బట్ ఈ టాపర్ గాడు ఏం చేయాలి? అది కాకుండా కాలేజీలో అందరికంటే మనం అంటే ఒక క్లాస్‌లో అందరికంటే మనం బాగా చదువుతున్నామని తెలిస్తే మనకు ఒక గర్వం అనమాట. గర్వం అనుకోకున్నా కూడా ఒక లేజినెస్ అనుకో. అందరికంటే ముందు నేనున్నా. నేనెందుకు చదవాలి ఇప్పుడు? నిదానంగా చదువుదామని లేట్ చేస్తాం. అందులో టైం అయిపోతుంది. చాలా అయితే చాలా ఇబ్బందులుంటాయి. సో అదే నువ్వు టైర్ 2 గానీ, టైర్ 1 కాలేజీకి గానీ చేరావంటే అక్కడ లాట్ ఆఫ్ పీపుల్స్ ఆల్రెడీ టాపర్స్‌గానే వచ్చుంటారు. సో వాళ్ళని చూసి నువ్వు మోటివేట్ కావచ్చు. నీకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగొచ్చు. చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనమాట. అదే కాకుండా ఫెసిలిటీస్ అలాంటివి చాలా ఉంటాయి. బట్ ఈ టైర్ 3 కాలేజ్‌లో టాపర్స్ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఒక కాలేజ్ అన్నికి టాపర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు, మీడియంగా చదివే స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఈ టైర్ 2, టైర్ 1లో కాలేజ్‌లో కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ అనమాట. ఈ మీడియంగా చదివే స్టూడెంట్స్ కానీ, నెక్స్ట్ ఈ టాపర్స్ కానీ ఎక్కువ శాతం ఉంటారు. సో మీకు హెల్ప్‌ఫుల్ అనమాట. బ్రో మాకింకా టైర్ 1, టైర్ 2 కాలేజ్ వచ్చేటట్లు లేదు బ్రో. టైర్ 3నే ఇంకా కౌన్సిలింగ్‌లో పెట్టేస్తాం బ్రో అంటే అది మీ చాయిస్ అనమాట. నేనేంటంటే సజెషన్ ఇస్తున్నాను అనమాట. అంటే కుదిరితే టైర్ 1, టైర్ 2నే చేరండి. టైర్ 3లో వద్దు అంటున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఇదనమాట మన వీడియో మోటివ్. మీకు కుదరకపోతే టైర్ 3నే చదవండి అనమాట. ఎందుకంటే నాకేదో తెలిసింది మీకైతే ఒక వీడియో ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఏమైనా మీకైతే హెల్ప్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మన వీడియో అయితే అంతనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికీ బాయ్.